అందరికీ నమస్తే, జై శ్రీరామ్. మన దేశంలో చూసుకుంటే ఎన్నో రాజులు, ఎన్నో రాజ్యాలు, ఎన్నో దేశాల వాళ్ళు కూడా మన దేశం మీద దాడి చేసి, బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఎవరైనా కానీ మన సంపద ఎన్నో దోచుకొని వెళ్ళిపోయారు. కొంతమంది అయితే మన దగ్గర డబ్బులకి, బియ్యానికి, కొన్ని కొన్ని వస్తువులకి మతం మారిపోయిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు వచ్చినప్పుడే మనకి డెవలప్మెంట్ అనేది నేర్పారు, మనకి పని నేర్పారు, మనకి నాగరికత నేర్పారు అని ఇలాగ కొన్ని కొన్ని వాగుతూ ఉంటారు. అరే, ఎంతమంది బయట దేశస్తులు వచ్చి మన దేశం మీద దాడి చేసి ఎన్నో ఎతికిలే కానీ నా కొడుకు కూడా ఒక గుడి కట్టలేదు మనకి. అర్థమవుతుందా? మన గుడిలో సంపద ఎన్నో ఇప్పటికీ మనం చూసుకుంటే కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడిలో ఎంతో సంపద ఉంది. అలాంటి గుళ్ళు ఇంకా ఎన్నో ఉండే అప్పట్లో. ఎంతోమంది చెత్త నా కొడుకులు, లోఫర్ నా కొడుకులు, బ్రోకర్ నా కొడుకులు అందరూ వచ్చి దోచుకొని దేశాన్ని నాశనం చేసి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టి వెళ్ళారు. అది తెలుసుకుంటారా, హిస్టరీ తెలుసుకుంటారా. గొర్రెల్లాగా ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు, దూకేయడానికి. జై హింద్.